ప్రస్తుతానికి రోడ్ అంతా ప్లెయిన్గానే ఉంది. మా కెప్టెన్కి డౌట్ వచ్చింది, జనాలు ఎవరు రాకపోతుంటే ఇది రోడ్ ఇదేనా లేదంటే అది వేరే చోటు ఇటంటే వెళ్ళిపోతుందని ఒక 10 minutes వెయిట్ చేసాం. ఈ లోపుగా పైనుంచి దిగి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని అడిగితే అయితే వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి, పైకి వెళ్ళే కొద్దీ బాగా అప్పు ఉందన్నారు. సరే అని చెప్పి మళ్ళీ బయలుదేరాం అనమాట. మళ్ళీ బెల్ ఎక్స్పీరియన్స్ బాగుంది, ఎక్కడో నడుస్తున్నట్టుంది. అది మధ్యలో నుంచి కొండల మధ్యలో ఏదో ట్రెజర్ హంటింగ్ వెళ్తున్నట్టుంది. ఓం నమ శివాయ. కాలు తడిపింది అన్న మంచి పడింది, ఊగుతుంది బండి. ఎలాండి? హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ్. యాక్చువల్గా రూట్ అట్లా అనుకుని నేను అలా వెళ్ళిపోతున్నాను ముందుకి. కాకపోతే ఇక్కడ చూడండి, చెట్టు మీద గ్రీన్ కలర్తో ఇలా కిందకని రాస్తుంది, రోడ్డు కిందకేసి ఉంది, చిన్న మార్క్ ఉందంటే. ఇక్కడ ఫ్లెక్సీ ఏదో కట్టరు కానీ ఇది ఎండకి వానకి తడిచి పోయింది. ఇట్లా కిందకి వెళ్ళాలంటే ఇప్పుడు దిగుతున్నారు మన వాళ్ళు, కిందకి దిగుతున్నారు. ఫారెస్ట్లో హంటింగ్ వెళ్తున్నట్టుంది మదన్, నాకు ఫారెస్ట్లో హంటింగ్ ట్రెజర్ హంట్కి వెళ్తున్నట్టుంది. అది దిగుతున్నారు కిందకి. వాతావరణం చుట్టూ వాతావరణం అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. హర హర మహాదేవ. ఇది వెళ్ళే రూట్, మా రూట్లు ఇవి ఇలా ఉంది రూట్. మనం ఇలా దిగి కనపడుతుంది చూడండి. అక్కడ ఎక్కుతున్నారా? మీకు కనపట్టలేదు, జూమ్ వేసినా కనపట్టలే. అలా పైకి వెళ్ళాలంట, ఆ పైకి ఎక్కాలంట, అక్కడ పైకి ఎక్కాలంట. ఎక్కుతూ ఉన్నారు, అవి వాళ్ళు ఎక్కుతూ ఉన్నారు అక్కడ. ఇగోండి చూడండి, వీళ్ళు వెళ్తూ ఉన్నారు కదా, వీళ్ళు ఎంత దూరంలో ఉన్నారు చూడండి. ఇట్లా వెళ్ళి ఇలా వెళ్ళి అలాగా అట్లా వెళ్ళి అలా పోయి ఆ కొండ ఎక్కియాలండి. మొత్తం ఆ కొండ పైన ఉంది గణేష్ పార్క్. ఇంకో సిలిండర్ భయ్య వెళ్తున్నాడు. ఇగోండి మేము ఇలాగొచ్చాం.